వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జిల్లా పురావస్తు పరిశోధనశాలను సందర్శించిన వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య. ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్. విక్టోరియా పార్లమెంటును సందర్శించిన మంత్రి శ్రీధర్ బాబు. మెదక్ జిల్లా తుఫ్రాన్ టోల్గేట్ వద్ద భారీగా పట్టుబడిన గంజాయి. బాలకృష్ణపై వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు. ఇక వివరాల్లోకి వెళ్తే, కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం నుంచి శ్రీనివాసరెడ్డి మరియు ఈశ్వర్ రెడ్డి అనే వ్యక్తులు వైజాగ్ మరియు కాకినాడ జిల్లాల నుండి వివిధ పరిసర ప్రాంతాల్లో నుంచి కొంతమంది అధికారులు అండదండలతో వారి అనుచరులతో కుళ్ళిన చికెన్ వ్యర్థాలను తరలిస్తున్నారని, వారి అనుచరులను అడుగడుగునా వాటిని చేపల చెరువులకు, చేపలకు మేతగా మరియు ఫ్యాక్టరీలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నారని అన్నారు. పిఠాపురం నుండి ఎఫ్కే పాలెం అనపర్తి మీదుగా రాత్రి 7 గంటల సమయంలో ఏపీ 39 UZ 4777 బొలోరో వెహికల్లో కుళ్ళిన చికెన్ వ్యర్థాలను చేపల చెరువులకు వేసి భూమి యొక్క సారాన్ని, వాటర్ని కాలుష్యం చేస్తున్నారు. వాటి ద్వారా ప్రజలకు అనేక రోగాలతో ఇబ్బందులు పడుతున్నారని, ఇప్పటికైనా ప్రజల యొక్క ప్రాణాలతో చెలగాటమాడుతున్నటువంటి వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు, గ్రామస్తులు వ్యక్తం చేస్తున్నారు. ఏఐ కళ్లద్దాల ద్వారా అందులు కళ్లల్లో వెలుగులు ప్రసారిస్తాయని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు. శ్రీకాకుళం జేమ్స్ మెడికల్ కళాశాలలో అచల హెల్త్ సర్వీసెస్ వారి సహకారంతో పూర్తి అందులకు ఏఐ కళ్లద్దాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ స్వాపినిల్ దినకర్ పుండకర్ పాల్గొని ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ ఏఐ కళ్లద్దాల ద్వారా చూపును కల్పించవచ్చని పేర్కొన్నారు. కేఎఫ్ఆర్సీ ద్వారా మరిన్ని మెరుగైన ఆరోగ్య సేవలు సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా జేమ్స్ యాజమాన్యం చర్యలు తీసుకోవాలని కోరారు. సార్ అందరూ ఒకసారి మాజీ ఎమ్మెల్సీ కొండ మురళీధర్రావు జన్మదినం సందర్భంగా పేద ప్రజలకు ఏదో ఒక విధంగా సహాయం చేయాలని కాంగ్రెస్ పెద్దల ఆధ్వర్యంలో బాణసంచా పేల్చి 37వ డివిజన్ కాంగ్రెస్ నాయకులు సలిగంటి అభిషేక్ సుమారు 300 దుప్పట్లు నిరుపేదలకు ఇవ్వడం జరిగింది. కొండ దంపతులకు మరియు కాంగ్రెస్ పార్టీకి మేము, మా కార్యకర్తలు ఎల్లప్పుడూ కాంగ్రెస్ మద్దతుగా ఉంటామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో బెడద వీరన్న, బోయిని దూడయ్య యాదవ్, పందిరి శ్రీనివాస్, నలివేల శివకుమార్, ఎస్బి షబ్బీర్ పాల్గొన్నారు. ఆగే పెద్ద మనిషి
చూడదాముడు కొండా దంపతుల నాయకత్వం, కొండా దంపతుల జై కొండా. అన్న ఓకే అన్న లోపలికి పోయినవరు కొండా మురళి అది పోతాదే ఎందుకైనా ఈరోజు మా ప్రియతమ నాయకులు మన మాజీ ఎమ్మెల్సీ కొండ మురళీధర్, ఒక బడుగు బలైన వర్గాల ఆశాజ్యోతి అయిన కొండ మురళీధర్ గారు, అతని జన్మదిన వేడుకలు అంటే ఎన్నో కుటుంబాలలో వెలుగు నింపిన మన కొండ మురళీధర్ గారు ఈ రోజులు ఏంటంటే వేరే వేరే కార్యక్రమాలు కాకుండా పేదలకు మనం ఏదైనా సహాయం చేయాలనే దాని మీద ఒక కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు నలిగంటి అభిషేక్ ఇక్కడ వచ్చేసి పేద ప్రజలకు వచ్చేసి దుప్పట్లు వచ్చేది చలికాలం కాబట్టి వాళ్ళందరికీ కూడా 250 నుంచి 300 దుప్పట్ల వరకు ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఈరోజు మన రాష్ట్ర నాయకులైన గోపాల్ నవీన్ రాజన్న ఆధ్వర్యంలో ప్రతి డివిజన్లో కూడా పేద ప్రజలకు ఏదైనా ఒక సహాయం చేయాలనే ఉద్దేశంతో ప్రతి డివిజన్లో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు వాళ్ళకుండే అవసరాల రీత్యా మన మురళన్న పిలుపు మేరకు ఈరోజు సామాన్య జనానికి మేము ఉన్నామనే అండ చెప్పడానికి ఈరోజు అదేవిధంగా పోచమ్మ జంక్షన్లో కూడా దాదాపు 2000 నుంచి 3000 మందికి వచ్చే చలికాలాన్ని దృష్టిలో ఉంచుకొని మన గోపాల్ నవీన్ రాజన్న గారు 3000 దుప్పట్లు పంపిణీ కార్యక్రమం, అదేవిధంగా మహా అన్నదాన కార్యక్రమం దాదాపు 4000 నుంచి 5000 మందికి మహా అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేసిండు. ఈ రోజు ఈ అవకాశం అంటే మా డివిజన్ ప్రజలందరి తరఫున కూడా మాది 37వ డివిజన్, మా 37వ డివిజన్ తరఫున కొండ మురళీధర్ అంటే ఒక సామాన్య ప్రజలకు ఒక బలమైన వ్యక్తులు, వాళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని ముందు కూడా వాళ్ళు ఇంకా ఇట్లాంటి సేవా కార్యక్రమాలు చేయాలని మా డివిజన్ తరఫున ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం. హన్మకొండ నైమ్నగర్ తేజస్వి ప్రైవేట్ విద్యాశాలలో గిరిజన విద్యార్థి అనుమానాస్పద మృతి. వివిధ విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన. విద్యార్థి కుటుంబానికి 50 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని విద్యార్థి సంఘ నాయకులు మంద నరేష్ మరియు సేవాలాల్ సేన హన్మకొండ జిల్లా అధ్యక్షులు మురళీ నాయక్ డిమాండ్.
డాక్టర్లు పెట్టరా అన్నా మేము కొన్ని డాక్టర్లు పెట్టమంటే పెట్టలేదు వాడు. ఒక ట్రస్ట్ పెట్టి ఒక నర్సింగ్ పెట్టి ఇంతమంది పిల్లలు ఉన్నారు. పెద్ద లక్షలు తీసుకుంటాను కదా, ఒక ట్రస్ట్ పెడితే చిన్న పిల్లలు ఉన్నారు. ఇక్కడ ఏమన్నా కొంచెం న్యాయం జరుగుతుంది. కొంచెం మనకు అర్థం కాదు, కానీ సిస్టర్స్ నాకు అర్థమవుతుంది. కొంచెం చిన్న ఫస్ట్ ఎయిడ్ చేస్తారు కదా, చేసినాక మనకు హాస్పిటల్ పంపిస్తే వాళ్ళు ఏదో రకంగా మన పిల్లల్ని బతికిస్తారు అని నేను నా ఇంటికి వచ్చినప్పుడు చెప్పిన. ఇక్కడ నాకు వాటర్ ఇస్తాడు, అదే వాటర్ నా బిడ్డకి ఇస్తే ఆ రోజు బతుకుతుంది. నీ గ్లాస్ వాటర్ కూడా తాగలేదు, మన మీద పోసిపోయింది తనిఖీల మీద. మనకి నా కొడుకు సైకిల్ అక్కడే ఉన్నది, ఇంకా ఉన్నది నా బిడ్డ. ఇంకా రూమర్స్ పెట్టించాను మొత్తం. సైకిల్ కూడా ఉన్నది ఇక్కడ. ఒకసారి అందరు చూడండి, నా కొడుకు యొక్క సైకిల్ చూడండి. వాడు సైకిల్ తక్కువ వచ్చిండు ఇక్కడికి. వాడు అన్యాయంగా చంపిండు. మన వీడియోలు అన్నింటినీ కూడా టైమింగ్స్ మార్చిండు. నా బిడ్డ జరిగిన ఇంకోసారి స్కూల్ జరిగినరా ఒక నర్సులు పెట్టరా ఓఆర్ఎస్ అన్నా ఏదో ఒకటి తాగించినంత హాస్పిటల్ పంపిరా. వీడియోలో చూస్తే అంత ఘోరంగా చచ్చిపోయింది నా కొడుకు. అందరు చూసే ఉంటారు నా కొడుకు వీడియోలలో. అయినా తీసేయరా, దళితుల్ని తీసేయరా. మాకు పీఈటీ మధుగాని అరాచకం నశించాలి. తెలుగు రమేష్ గాని అరాచకం నశించాలి. చదువుకున్నారు వాడు దొంగ. వాడు ఆడవాళ్ళు కూడా ఇక్కడ ఖరాబ్ చేస్తాడు పీఈటీ మధుగాడు. మా వీడియోలు కూడా రేపు బయటకు వస్తాయి చూడండి. ఇక పీఈటీ మధుగాడు అంత దొంగ మధుగాడు ఎవ్వరు లేడు. స్కూల్ పాడుగా పిల్లలకి ఏమైనా పట్టుకోరు. ముట్టుకున్నారా నా బిడ్డలు వీడియోలో చూసిందా? ఏ టీచర్ అయినా ముట్టుకున్నారా? ఇల్లు వెతుకొచ్చిండు, కట్టబట్టుకోకుండా వీడు పీఈటీ మధుగాడు. మానవత్వం చదివి 108 పిలిచినా కూడా 108 2 నిమిషాలు తీసుకుంటారు కదా. న్యూస్ వేస్తున్నా వాళ్ళు ఎవరయ్యారు? అన్న ఆపుతాడు నాకు తెలుసు. ఎవ్వరయ్యారు? ఏది రాదు న్యూస్ గా. కేఎస్పీ నైన్నగర్ బ్రాంచ్ లో విద్యార్థి అకస్మాత్తుగా చనిపోవడం చాలా బాధాకరం. దీనికి పూర్తిస్థాయిగా ఎంక్వైరీ చేసి విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలి. ఎందుకంటే గతంలో కూడా మొన్న 1 మంత్ కూడా కావట్లేదు ఒక అబ్బాయి చనిపోయాడు. మరి ఇప్పుడు కూడా మొన్న ఈరోజు కూడా ఒక అబ్బాయి చనిపోవడం చాలా బాధాకరం. ప్రైవేట్ స్కూళ్ళల్లో నర్సులను పెట్టాలి. ఎందుకంటే చెకప్ చేసే క్రమంలో విద్యార్థులు చెకప్ చేయకపోవడం వల్ల ఆరోగ్య పరిస్థితులు ఎదురవుతారు. కాబట్టి అసలు యాజమాన్యం నిర్లక్ష్యం వలన విద్యార్థులు చనిపోతా ఉన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు స్కూళ్లలో హెల్త్ సెంటర్లు ఏర్పాటు చేయాలి, సంస్థలను ఏర్పాటు చేయాలి. తప్పకుండా యజమానులు స్పందించండి. విద్యార్థుల ప్రాణాలు చాలా బాధాకరం. సిగ్గుచేటు. ప్రైవేటు యాజమాన్యాలు ఆలోచించాలి. ఆ చనిపోయిన విద్యార్థి కుటుంబానికి న్యాయం చేసేంత వరకు ఏబీఎస్ పక్షాన పోరాడతామని చెప్పి సందర్భంగా తెలుస్తున్నా. తప్పకుండా జనరల్ గారు స్పందించండి, విద్యార్థుల పక్షాన ఉండండి, విద్యార్థి కుటుంబం న్యాయం చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. లేకపోతే మాత్రం మానవత దృక్పథంతో విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయకపోతే మాత్రం విద్యార్థులు ఆందోళన చేస్తాం. ఆందోళన చేసే క్రమంలో ఇంత భారీ పోలీసులను మరి ఇక్కడ కాపలా పెట్టడం జరిగింది. పోలీసులు కూడా ప్రైవేటు యాజమాన్యాలకు తొత్తులుగా వ్యవహరించడం, వారికి సపోర్ట్ కూడా చాలా బాధాకరం. నిరంతరం విద్యార్థుల కోసం, విద్యార్థుల హక్కుల కోసం, విద్యార్థుల మాటల కోసం పోరాడుతున్న మా విద్యార్థి సంఘ నాయకులపైన పోలీసులు లాఠీ చార్జ్ చేయాలని చెప్పి ఆలోచనలు ఉన్నారు. ఇది మానుకోవాలి. ఎందుకంటే న్యాయం కోసం విద్యార్థి తల్లిదండ్రులకు అండగా సపోర్ట్గా మేము ఉన్నాం. తప్పకుండా జనరేట్ స్పందించి విద్యార్థి కుటుంబం న్యాయం చేయకపోతే మాత్రం ఇప్పటి వరకు ఏ టైం ఇంత రాత్రి అయినా కానీ ఉద్యమాన్ని ఉత్తర్విస్తామని చెప్పి హెచ్చరిస్తూ, నా పేరు నరేష్ మందా, నేను ఏబీఎస్ జిల్లా అధ్యక్షుడు. ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ కాకినాడ కార్యాలయంలో అష్ఫాకుల్లా ఖాన్ అనే స్వతంత్ర సమరయోధుడు జయంతి వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ జన్మదిన వేడుకలకు కాకినాడలో ఉన్నటువంటి ముస్లిం నాయకులు, నాయకురాలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది.
ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ తరఫున ఈరోజు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఎందుకంటే ఆ మంచి గడియ ఏంటంటే, నా పేరు లాయర్ బి చక్రవర్తి. నేను ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ కాకినాడ జిల్లాకి అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. అలాగే లీగల్ సెల్ కూడా స్టేట్ జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. ఈరోజు అష్రఫుల్లా ఖాన్ అనే ముస్లిం స్వాతంత్ర సమరయోధుడి యొక్క పుట్టినరోజు వేడుకల్లో కాకినాడలో ఉన్నటువంటి ముస్లిం పెద్దవారు కూడా ఈ కార్యక్రమంలో మాకు పాల్పంచుకోవడం జరిగింది. మా పార్టీలో ఏ కులమత భేదాలు లేవండి, అన్ని వాళ్ళు మనకు సమానం. ఎందుకంటే రాజ్యాధికారం చేపట్టాలనే ఉద్దేశంతో మాత్రమే మా యొక్క పార్టీ పనిచేస్తుంది. అయితే 7% పీపుల్ ఎవరైతే ఉన్నారో ఆ 2 వర్గాలకు సంబంధించిన ప్రజలు మన స్టేట్ స్వాతంత్రం వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు వాళ్ళు పరిపాలన కొనసాగిస్తున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీస్ అంటే ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ ఎవరు ఈ రోజు వరకు కూడా పదవిని చేపట్టలేదు, రాజ్యాధికారం చేయించుకోలేదు. అయితే ఎందుకు ఈరోజు అష్రఫుల్లా ఖాన్ గారి యొక్క బర్త్డే మేము సెలబ్రేట్ చేసుకుంటామంటే, మాకు ముస్లిం సోదరులు కానీ క్రిస్టియన్ సోదరులు కానీ అందరూ కూడా మాకు సమానమే. అందరూ కలిసికట్టుగా పనిచేసి ఆ రోజు చిన్న వయసులోనే ఆయన 1900 సంవత్సరంలో ఆయన పుట్టడం జరిగి కరెక్ట్గా ఒక 27 years వచ్చేసరికి స్వాతంత్రంలో పోరాటం చేయవల్ల అతన్ని ఉత్తరప్రదేశ్లో ఒక చోట ఆయన బహిరంగ ఉరితీయడం జరిగింది. అతను ఎంత గొప్పవాడంటే, ఆ రోజులో ఆజాద్ చంద్రశేఖర్ గారితో కూడా ఆయన పనిచేసిన వ్యక్తి, బాగా చదువుకున్నాడు, ఒక కవి. అలాగే ఆ రోజుల్లోనే లౌకిక తత్వం కానీ సామ్యవాదం అనే పదాలను అతను మీద గౌరవించేవాడు. అసలు ప్రాచీన కాలం నుంచి కూడా మన భారతదేశాన్ని బ్రిటిషర్స్ పరిపాలన చేస్తూ వస్తున్నారు. అసలు బ్రిటిషర్స్ మన దేశాన్ని పరిపాలించిన వేటనే ఒక ఒపీనియన్తో రెవల్యూషన్ మనిషిగా తయారయ్యి బాగా చదువుకుని చిన్న వయసు నుంచి అలాగని ఒక లేబరరా, డబ్బు లేని వ్యక్తి అంటే బాగా భూస్వామి కుటుంబంలో పుట్టిన వ్యక్తి, ధనానికి లోటు లేదు. కానీ కూడా 27 సంవత్సరాల్లో రియల్గా అతను యంగ్స్టర్ కాబట్టి సంతోషంగా హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలి, కానీ ఏ రోజు లీడ్ చేయలేదు. స్వాతంత్రం మనం బ్రిటిషర్ని తెచ్చుకోవాలి, ఆ పోరాటంలో నా వంతు నేను కృషి చేయాలనే ఉద్దేశంతో బయటకు రావడం జరిగింది. ఫైనల్గా మా ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ అన్ని మతాలకు అతీతంగా పనిచేస్తుందనే విషయాన్ని ఈరోజు మేము ఈ అష్రఫుల్లా ఖాన్ గారి యొక్క బర్త్డే జరుపుకున్నప్పటికీ మీకు అర్థమై ఉండాలి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉంటున్న ఏ పొలిటికల్ పార్టీ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు పరిపాలన చేస్తున్న ఏ పొలిటికల్ పార్టీ వ్యక్తులకు కూడా ఆయన యొక్క బర్త్డేగా ఆయన ఉన్నాడనే విషయం కానీ ఈరోజు గమనించలేదు. మేమే చేస్తున్నాం. ప్రజలని అన్నీ గమనించాలి. మీరు ముస్లిం పెద్దలు అందరూ కూడా కమిటీ కూడా మా పార్టీకి సపోర్ట్ చేయండి. రానున్న రోజుల్లో మనందరం కలిసి మన పార్టీని మన బలోపేతం చేద్దాం. తర్వాత ఏంటంటే రెడ్డిస్ కంటూ ఒక మహానుభావుడు ఉన్నాడు. శ్రీకాకుళం జిల్లా మూల్యపుట్టి మండలం నేలబంతు జీటీడబ్ల్యూ ఏజీహెచ్ పాఠశాలలో పాతపట్నంకు చెందిన రామరాజు చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత పారశెల్లి రామరాజు ఆధ్వర్యంలో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, స్వచ్ఛాంధ్ర అవార్డు గ్రహీత, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు అయిన బూరవెల్లి విజయభారతికి రామరాజు విద్యా పురస్కారం ప్రదానం మరియు సన్మానం చేయడం అయినది. రామరాజు అభినందన పురస్కార ప్రదానం జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలు సమర గంగారావుకి, గీదెల గిరిజ పద్మావతికి రామరాజు అభినందన పురస్కారం ప్రదానం మరియు సన్మానం చేయడమైనది. నీతి కథలు పోటీలు విద్యార్థులకు నీతి కథలు పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి ట్రస్ట్ తరపున జ్ఞాపికలు బహుకరించడమైనది. ముఖ్య అతిథులుగా ఏటీడబ్ల్యూఓ పుల్లేటికుర్తి సూర్యనారాయణ, మండల విద్యాశాఖ అధికారి, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత మల్లారెడ్డి పద్మనాభం, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత వల్లభ మల్లయ్య గారు, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత లింగాల సంజీవరావు హాజరయ్యారు. ముఖ్య అతిథులుగా ఈ సందర్భంగా మాట్లాడారు. నేలబంతు కోరితే నా హితులు, సన్నిహితులు, స్నేహితులు ఆఫీసులో ఉండేవారు కొంతమంది పక్కన తీసుకెళ్ళి, నీకేం పొరలేదా, ఇంత మంచి పేరుతో అలాంటి స్కూల్కి వెళ్తున్నావేంటి, ఆ స్కూల్కి ఉన్న పేరేంటో తెలుసా, ఆ స్కూల్కి వెళ్తే సస్పెండ్ అయిపోతారు, లేదా సస్పెండ్ అయిపోయిన వాళ్ళు ఆ స్కూల్ వేస్తారు. షాక్ అసలు యాక్చువల్లీ 2019 నేలబంతు సిచ్యువేషన్. సరే, దేవుడి దయ వల్ల ఓపిక ఉంది, చాలా మంది తాలూకా పెద్దల తాలూకా ఆశీస్సులు ఉన్నాయి, మనమంటే ఏంటో తెలిసినటువంటి వ్యక్తులు ఉన్నారు. వీటన్నిటితో ఈ ధైర్యంతోనే నేలబంతులు ఆ రోజు కాస్త భయంగానే అడుగుపెట్టడం జరిగింది. అప్పటికే తిత్లీ తుఫాన్ వచ్చి ఈ మీద షెడ్ లేదు, దయనీయమైన స్థితిలో అక్కడ ఒక పాత వంటగది మొత్తం అంటే తుఫాను వల్లేమో
స్కూల్ తాలూకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా అంతకు ఒక 4-5 ఏళ్ళ ముందు చాలా బాగుండదు. నెలమంతు నేను విన్నాను. బట్ ఒక 4-5 ఏళ్ళ పీరియడ్ లో స్కూల్ తాలూకా పరిస్థితి చాలా అసలు మైనస్లోకి వెళ్ళిపోయింది. అటువంటి పరిస్థితుల్లో లక్కీగా నాడు నేడు రావడం, చెయ్యాలనే తపన, దీన్ని ఒక అద్భుతమైన స్కూల్గా మార్చాలి. అప్పటికే మన పాఠశాలలో పిల్లలు జాయిన్ చేయడానికి ఈ సరౌండింగ్ విలేజ్ లో ఎవరికి విల్లింగ్ ఉండేది కాదు. రీజన్ ఏంటంటే గతంలో ఏవో జరిగినాయి, ఎక్కడేదో దయ్యాలు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, రకరకాల మూఢనమ్మకాలు క్రియేట్ చేసేసి పాఠశాల మీద పూర్తిగా ఒక చట్టాన్ని బిగించేశారు. సో ఆ పరిస్థితుల్లో వచ్చిన నాడు నేడుని వినియోగించుకొని ఒక ప్లానింగ్ ప్రకారం ఎంటైర్ డిస్ట్రిక్ట్ లో ఎంఈఓ గారు కూడా చాలా స్కూల్ చూసే ఉంటారు. ఎంటైర్ డిస్ట్రిక్ట్ లో ఒక నాడు నేడులో ఇన్ని వర్క్స్, ఇన్ని అద్భుతమైన వర్క్స్ అది చెప్తే ఒక పెద్ద లిస్టే ఉంటుంది. ఈ స్కూల్లో జరిగిన వర్క్స్ నాకు తెలిసి ఇంకా ఎక్కడ అన్ని ఎక్కువ జరిగి ఉండవు. రీజన్ ఏంటంటే అప్పుడు ఉండేటువంటి వెంటనే నేను వచ్చిన వెంటనే కథకాలానికి ప్రెసిడెంట్ గారు రావడం, వాళ్ళ సపోర్ట్ తీసుకుని వాళ్ళ బ్రదరే మనకు పూర్తిగా ఇక్కడ సహకరించి గోవింద్ అని చెప్పి ఇక్కడ తెలుగు భాష ఉండేవాడు. ఆయన నేను కలిపి మొత్తానికి వైజాగ్ వెళ్ళి ఆ బెంచ్ షీట్లన్నీ కూడా దగ్గరుండి చేయించి ఇక్కడ చేసేవారు కాదు అసలు. సో ఆ మెకానిక్స్ తీసుకొచ్చి ఆ షీట్స్ అలాగే మొత్తం బిల్డింగ్ అంతా ఇదైపోయింది, ఫ్లోరింగ్ అంతా. సో అప్పుడు విజయ కంపెనీ చైర్మన్ వాళ్ళ అమ్మాయి ఇప్పుడు ఎంత అయిపోయిందా? ఎస్. సో ఆ చైర్మన్ తాలూకా వాటర్ పైపులు అవన్నీ ఉంటే వాటర్ ఉంటే తీసుకొచ్చి ఇసుక నీరు డంప్ చేసి మరి జీవితంలో ఇంకెక్కడ కూడా ఈ స్కూల్ ఎటువంటి ఇబ్బందులు రాకూడదని చెప్పి, అలాగే ఓ 20 ల్యాబరేటరీలు, ఓ 20 బాత్రూమ్లు, ఇంజనీరింగ్ తోని ఈయనతోని గొడవపడి రిస్క్ అయితే అవని చెప్పి నాడు నేడులో ఎక్కడ వంటగది రినోవేషన్ తప్పించి కొత్త కన్స్ట్రక్షన్ కి ఆర్డర్ లేదు. త్రూ అవుట్ స్టేట్ లో నాడు నేడు వర్క్స్ లో వంటగదిని ఇచ్చేసి కొత్త వంటగది నిర్మించిన ఏకైక స్కూల్ ఒక్క నేర్పుతే తీసేసి, అంటే చూడగానే ఏ బ్లాక్ ఆ బ్లాక్, అది టీచింగ్ బ్లాక్, ఇది డార్మెంటరీ బ్లాక్, అది టాయిలెట్స్, అది వంటగది, పక్కన డైనింగ్, ఆ పాడుపడిపోయిన రూమ్స్ అవి వాటన్నిటికీ కూడా మళ్ళీ కొత్త కిటికీలు, కొత్త తలుపులు తీసుకొచ్చి రెనోవేట్ చేయించి స్కూల్ కి ఒక రూపాన్ని తీసుకురావడంలో ఆ రోజు నాడు నేడు చాలా ఉపయోగపడింది. దాని ద్వారా స్కూల్ కి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ చేస్తాం. సో ఒక బాధ్యత అయిపోయింది. ఇక రెండో బాధ్యత ఉంది. ఏంటి? స్కూల్ ఎంత బాగా తయారైంది ఎవరికి తెలుస్తుంది? ఈ స్కూల్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, బయట ఎవరికి తెలియదు. అప్పుడు నా అదృష్టం కొద్ది జైపురంలో ఒక చిన్న ఇష్యూ జరగబట్టి కృష్ణా జిల్లా ఉయ్యూరు 8 సంవత్సరాల పాపను బెదిరించి వరుసకు మేనమామ అయ్యే వ్యక్తి రేప్ చేసిన కేసులో ఫోక్సో కేసు నమోదు చేసి ముద్దాయిని రిమాండ్కు తరలింపు. తల్లిదండ్రులు ప్రస్తుత సమాజంలో చిన్న పిల్లల్ని కూడా బయటకు పంపేటప్పుడు జాగ్రత్తలు పాటించడం మంచిది అని ఉయ్యూ సిఐ రామారావు అన్నారు. మొన్నటి రోజు సాయంత్రం 8 సంవత్సరాల బాలిక మీద లైంగిక దాడి జరిగిందని చెప్పి ఒక రిపోర్ట్ రావడం జరిగింది. చాలా అమానుషికరమైన సంఘటన. వెంటనే మన కృష్ణా జిల్లా ఎస్పీ శ్రీ విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ గారు స్పందించి గన్నవరం డిఎస్పీ చలసాని శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేయడం జరిగింది. దర్యాప్తులో తెలియని విషయాలు ఏంటంటే బాలిక యొక్క మేనమామ వరుస అయ్యే చాన్ భాష అనే 30 సంవత్సరాల వ్యక్తి ఆ పాపని బెదిరించి వినాయక చవితి దగ్గర నుండి కూడా పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని, అలానే ఇంట్లో చెప్తే చాకుతో పొడుస్తానని చెప్పి బెదిరించాడని చెప్పి ఆ దర్యాప్తులో తేలిన సంగతులు. దర్యాప్తు అనంతరం ఈరోజు గన్నవరం డిఎస్పీ గారు ముద్దాయిని అరెస్ట్ చేసి కోర్టుకి తరలించడం జరిగింది. ఈ దర్యాప్తులో తేలిన విషయాలను బట్టి ప్రతి ఆడపిల్ల తల్లి తండ్రి కూడా వాళ్ళ ప్రవర్తన విషయంలోనూ వాళ్ళు ఎక్కడ తిరుగుతున్నారో ఏం చేస్తున్నారో విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనే విషయాల మీద చిన్నపిల్లలకి పూర్తిగా అవగాహన కల్పించాలని చెప్పి
మా పోలీస్ శాఖ తరపు నుంచి మిమ్మల్ని కోరుకోవడం జరుగుతుంది. రోహిణి ప్రాంతంలో గురువారం భారీ ఎన్కౌంటర్ జరిగింది. క్రైమ్ బ్రాంచ్, బీహార్ పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టారు. ఈ ఎన్కౌంటర్ లో బీహార్ కు చెందిన 4 గ్యాంగ్స్టర్లు హతమయ్యారు. మృతుల్లో అత్యంత మోస్ట్ వాంటెడ్ నేరస్తుడైన రంజన్ పాఠక్ కూడా ఉన్నాడు. ఈ ఘటన ఢిల్లీలో కలకలం రేపింది. थोड़ा इधर आ जाओ सर. आ रहा हूँ जी. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.